అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఇంద్ర ఒకటి. అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలు బాస్కి సెట్ కావు, మాస్ కామెడీ సినిమాలకు మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లన్నీ ఈ సినిమాతో మోయించారు మెగాస్టార్. దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించగా చిన్ని కృష్ణ కథను రాశాడు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాదాపు ఆ రోజుల్లోనే 55 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా రీసెంట్గా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్డే కానుకగా ఆగస్టు 22న ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు వారం ముందు 4 సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇందులో 3 పెద్ద సినిమాలున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలైన వారం రోజులకే రీ రిలీజ్ ఉండటంతో ఇంద్ర ఎఫెక్ట్ ఈ సినిమాలపై ఉంటుందని, ముఖ్యంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్కి ప్రమాదం జరిగినట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో తారకు ఎడమ చేతి మణికట్టుకు వేళ్లకు గాయమైనట్లు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై ఎన్టీఆర్ టీం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని, అలాంటివి నమ్మకండి అంటూ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీం ప్రెస్ నోట్ విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం జిమ్లో వర్కౌట్ చేస్తుండగా తారకు ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. అయితే గాయం లో ఉండగానే దేవర చివరి షెడ్యూల్ను పూర్తి చేశాడు. దీంతో గాయం ఎక్కువ అవడంతో విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలోనే కోలుకుని మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటాడు అని తెలిపింది. అగ్ర హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు అప్డేట్ ఇస్తారా అని తారక్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దేవరా సినిమాకు సంబంధించి పార్ట్ 1 షూటింగ్ ను ముగించారు. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. నేను సముద్రాన్ని, నాతో పనిచేసిన టీంను మిస్ అవుతాను. కొరటాల శివ రూపొందించిన దేవరా ప్రపంచంలోకి సెప్టెంబర్ 27న కలుద్దామంటూ రాసుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తనకు చదువు చెప్పిన టీచర్లను కలిశాడు ప్రశాంత్ వర్మ. తాను చదివిన స్కూల్లో రీయూనియన్కి హాజరవగా ఆ ఫోటోలని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. ప్రశాంత్ వర్మ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించాడు. ప్రశాంత్ వర్మ పాలకొల్లులో శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాడు. తను చదివిన స్కూల్ గురించి, తనకు చదువు చెప్పిన టీచర్ల గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. తన స్కూల్ ఫోటోలను షేర్ చేస్తూ 20 ఏళ్ల తర్వాత శ్రీ సరస్వతి శిశు మందిర్లో మళ్లీ కలుసుకున్నాం. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా చుట్టూ నా టీచర్లు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళంతా నా జర్నీలో తోడున్నారంటూ రాసుకొచ్చాడు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ప్రధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపిస్తారు. ఈ మూవీలో లీడ్ రోల్లో నటించడమే కాకుండా కంగనా స్వయంగా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాత్రలో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే నటించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భగవంత్ కేసరి తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. వెంకీ అనిల్ 3గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ జులైలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో వేసిన భారీ సెట్లో మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింటా హల్చల్ చేస్తుంది. తాజాగా మరో ఆసక్తికర వార్తను షేర్ చేసింది వెంకీ టీం. వెంకటేష్ మేకప్ వేసుకుని బ్యాక్ టు యాక్షన్ మోడ్లోకి వచ్చేశాడు. షూటింగ్ లొకేషన్లో తీసిన విజువల్స్ కు సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. మాజీ పోలీస్ ఆఫీసర్ ఫుల్ ఎనర్జీతో మళ్లీ డ్యూటీని మొదలుపెట్టాడు. వెంకీ
మామ SVC 58 సెట్స్లో జాయిన్ అయ్యాడు. ఈ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్ షూటింగ్ పొల్లాచ్చిలో జెట్ స్పీడ్లో కొనసాగుతుందంటూ అనిల్ రావిపూడి టీం షేర్ చేసిన వీడియో ఇప్పుడు మూవీ లవర్స్ను ఖుషి చేస్తుంది. నేను ఏకాకిని కాదు, నాకు ఓ కుటుంబం ఉంది. నాపై తప్పుడు సమాచారం రాస్తే అది నా కుటుంబాన్ని మొత్తాన్ని బాధిస్తుంది. పైగా దాని దుష్ప్రభావాలు మేమంతా అనుభవించాలి. దయచేసి అబద్దాలు రాయొద్దు ప్లీజ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అందాల భామ కృతి సనన్. యూకేకు చెందిన కబీర్ బహియాతో కృతి డేటింగ్లో ఉన్నదంటూ, పైగా అతను కృతి కంటే 10 ఏళ్లు చిన్నవాడంటూ వస్తున్న వార్తలపై కృతి స్పందించింది. సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్త అయినా క్షణాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. అవి నిజాలైతే పర్లేదు, అబద్దాలను వండి వారుస్తున్నారు. వాటినే నిజమని భావించి ఎంతో మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. అబద్దాలపై స్పందించాలంటే చిరాగ్గా ఉంది అని అన్నారు. మాస్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. డబుల్ స్మార్ట్ మరికొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా పూరి టీం మేకింగ్ వీడియోను విడుదల చేస్తుంది. రామ్ నుంచి అభిమానులు ఆశించే ఫన్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ ఎలిమెంట్స్ తో స్టైలిష్ గా తెరకెక్కించినట్టు మేకింగ్ వీడియో క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ విజువల్స్ పై మీరు ఓ లుక్ వేయండి మరి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ దూసుకుపోతుంది. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతుంది ఈ సరికొత్త సింగింగ్ షో. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ విజయవంతంగా 2 సీజన్స్ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 3 ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్పై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు హాజరై సింగర్స్ను ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు నేషనల్ స్టార్ నాని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్పై సందడి చేశారు. నేషనల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కు హాజరయ్యాడు. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ పై నాని ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. నాని తన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం నుంచి తనకిష్టమైన సాంగ్ ట్రాక్ ను పరిచయం చేశాడు. ఆ సాంగ్ పాడింది ఎవరో కాదు, ప్రముఖ సింగర్ కార్తిక్. ఇంకా విడుదల చేయని అనుకుందే జరిగిందా పాటను లైవ్ లో పాడి వినిపించారు కార్తిక్. అలాగే స్టేజ్ పై కార్తిక్ నాని పాటకు స్టెప్పులేశారు. నాని కార్తిక్ తో కలిసి అంటూ అనుకుందే జరిగిందా సాంగ్ పాడటమే కాకుండా తన ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ తో స్టేజ్ పై సందడి చేశారు. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అదా శర్మ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు తన క్యూట్నెస్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా 1-2 సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంది అదా శర్మ. అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 400 కోట్లు వసూలు చేస్తుంది. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే అదా శర్మ ఇటీవలే దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఇంట్లోకి దిగింది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు దిగింది. నెల రెంట్ పే చేస్తుంది అదా శర్మ. స్టార్ హీరోలు దాన ధర్మాలు చేయడం పరిపాటి. తమ 100 కోట్ల సంపాదనలో కొంత మొత్తాన్ని సామాజిక సేవకు వాడతారు. సూపర్ స్టార్ రజనీకాంత్కి సైతం సామాజిక స్పృహ ఉంది. కాగా రజనీకాంత్ ఓ వృద్ధుడిని తండ్రిగా దత్తత తీసుకున్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆయన్ని నాన్న అంటాడట. రజనీకాంత్ దత్తత తీసుకున్న ఆ వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆయన రాను అన్నారట. రజనీకాంత్ వంటి ఓ పెద్ద సూపర్ స్టార్ దత్తత తీసుకునేంత ప్రత్యేకత ఆ వ్యక్తి వద్ద ఏముందనే సందేహం మీకు కలగవచ్చు. నిజంగా ఆ వ్యక్తి ప్రత్యేకమే. జీవితాంతం ఎలాంటి స్వార్థం లేకుండా బ్రతికాడు. తన సంపాదన ఇతరుల మంచికి ఖర్చు చేశాడు. పాలెం కళ్యాణ సుందరం అనే వ్యక్తి లైబ్రేరియన్ గా పనిచేశాడు. 30 ఏళ్ల సర్వీస్లో కళ్యాణ సుందరం తన సంపాదన మొత్తాన్ని దాన ధర్మాలకు వాడారు. పేదలకు సహాయం చేశాడు. తనకు పెన్షన్ గా వచ్చిన 10 లక్షలు కూడా ఆయన ఓ చారిటీ సంస్థకు దానంగా ఇచ్చారు. స్వార్థం వదిలేసి ఇతరుల కోసమే ఆయన బ్రతికాడు. తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కోలీవుడ్ హీరో షింపు వ్యవహరించనున్నారనే టాక్ వినిపించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరో హీరో పేరు వినిపిస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళ విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన సన్ టీవీ ప్రముఖ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. మాస్టర్ చెఫ్ షోతో పాటు మరో కార్యక్రమానికి
విజయ్ సేతుపతి హోస్టింగ్ చేశారు. దీంతో ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోకు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నారనే ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది. తన కూతురు సినిమా కోసం బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే కూతురు కోసం షారూఖ్ బరువు తగ్గనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా షారూఖ్ ఖాన్ వెల్లడించాడు. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. స్విట్జర్లాండ్ లో జరుగుతున్న లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ కి షారూఖ్ వెళ్లాడు. అక్కడ అతనికి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవల ఆధారంగా ఈ గౌరవం లభించింది. ఈ సన్మానం పొందేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారు షారూఖ్. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ సినిమాలో నటిస్తానని షారూఖ్ చెప్పాడు. దీనికోసం అతను బరువు తగ్గనున్నాడట. యాక్షన్ సినిమాలు చేయడం కష్టం, మీరు అభ్యాసం నేర్చుకోవాలి, దీంతో పాటు ప్రమాదకర విన్యాసాలు చేయాల్సి ఉంటుంది, అందుకే ఆయన బరువు తగ్గాలట. అయితే షారూఖ్ ను తన కూతురు కూడా బరువు తగ్గమని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆయ్. గోదావరి నేపథ్యంలో ఫుల్ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ వేడుకలో నిర్మాత బన్నీవాసు అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు అల్లు అర్జున్ కు మధ్య గొడవలైనట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటివి నమ్మకండి, అవి ఫేక్. అల్లు అర్జున్ తో ఉన్న రిలేషన్ గురించి నాకు మాత్రమే తెలుసు. నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరే నా ముందుంటారు. ఒకటి మా అమ్మ, రెండో వ్యక్తి నా స్నేహితుడు బన్నీ. నేను ప్రాబ్లంలో ఉన్నానని చెప్పనక్కర్లేదు. ఒకవేళ నేను ప్రాబ్లంలో ఉంటే ఎక్కడున్నా నాకు అండగా వచ్చి గోడలా నిలబడతాడు. ఆయ్ సినిమా ప్రచారం కోసం బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీం వాళ్ళు కోరారు. కానీ నేను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ట్విట్టర్లో పోస్టు పెట్టారు. 20 ఏళ్ల క్రితం ఒక తప్పు చేసి గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ రోజు నా కోసం తన తండ్రిని ఎదిరించాడు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకే కాదు, తన లైఫ్లో ఎవరు ప్రాబ్లంలో ఉన్నా బన్నీ సపోర్ట్గా నిలుస్తాడు. అల్లు అర్జున్ ఎక్కడున్నా బాగుండాలి అంటూ బన్నీవాసు చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం చందు ఛాంపియన్. ఈ సినిమాపై ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా చూసిన మను కార్తిక్ ఆర్యన్ నటనపై స్పెషల్ పోస్టు పెట్టింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 రజత పతకాలు సాధించి సత్తా చాటిన మను భాకర్ తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక భారత్ కు రావడంతో ఆమెకి ఘన స్వాగతం లభించింది. అయితే భారత ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులను కలిసిన మను తాజాగా ఇంట్లో కూర్చొని బాలీవుడ్ సినిమాను చూస్తుంది. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చందు ఛాంపియన్. బజరంగి భాయిజన్, ఏక్ థా టైగర్ చిత్రాల ఫేమ్ కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పారాలింపిక్ బంగారు పతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా చూసిన మను భాకర్ మూవీపై ప్రశంసలు కురిపించింది. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా పరాజయంపై తాజాగా స్పందించింది నటి కృతి సనన్. ఆదిపురుష్ ఫ్లాప్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం ప్రాణం పెట్టిన సినిమాలు పరాజయమైతే తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం, కొన్నిసార్లు ఏడ్ చేస్తాం. అయితే ఈ తప్పు ఎక్కడ జరిగిందోనని ఆలోచిస్తాం. ఎదుటి వారి విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం అనేది మా లక్ష్యం కాదు. ప్రతి ప్రాజెక్టు వెనుక ఉద్దేశం పాజిటివ్ గానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అది కొందరికి నచ్చకపోవచ్చు. ఏదేమైనా ఈ అనుభవాల నుండి మనం చాలా నేర్చుకుంటాం. ఒక నటిగా నేను ఎప్పుడూ పాజిటివ్ గా ముందుకెళ్లాలి, తర్వాతి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఒక సినిమా హిట్ అవ్వడం అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు మన పనిని మనం 100% పూర్తి చేసుకుంటూ వెళ్లాలి అంటూ కృతి వెల్లడించింది. మురారి సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కృష్ణవంశీకి ఫోన్ చేశారట. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా తెరకెక్కించామంటూ కృష్ణవంశీని కొనియాడిన తర్వాత మురారి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని కోరారట. తన కొడుకు అభిషేక్ బచ్చన్తో మురారి మూవీని రీమేక్ చేయాలని రిక్వెస్ట్ చేశారట. కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మరో హీరోతో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు హిందీలో చాలానే రీమేక్ అయ్యాయి. కానీ మురారి సినిమా హిందీలో రీమేక్ కాలేదు. కానీ కన్నడలో గోపి అనే పేరుతో రీమేక్ అయింది. ఆ సినిమా కూడా అక్కడ సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ అగ్ర నిర్మాత దర్శకుడు కరణ్ జోహర్ గురించి తెలియని వారంటూ ఉంటారు. దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి షారుఖ్ ఖాన్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. అనంతరం ధర్మా ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసి ఎంతో మంది బాలీవుడ్ నటులను లాంచ్ చేశాడు. ఆలియా భట్, వరుణ్ ధవన్, సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, అనన్య పాండే సహా స్టార్ నటులను కరణ్ లాంచ్ చేశాడు.
అయితే తాజాగా కరణ్ జోహర్ అనన్య పాండేను మరోసారి లాంచ్ చేయబోతున్నాడు. అనన్య ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కరణ్ జోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అనన్య పాండే ప్రధాన పాత్రలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ కాల్ మీ బే. కరణ్ జోహర్ నిర్మాతగా వస్తున్న ఈ వెబ్ సిరీస్ గ్లిమ్స్ ను ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా నేడు విడుదల చేస్తాయి. ఇక ఈ వీడియోలో అనన్య పాండేను లాంచ్ చేయబోతున్నట్లు ఫనీగా ఒక వీడియో రూపంలో కరణ్ తెలిపారు. కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిరీస్ ను సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. It gave us immense pleasure to celebrate Har Ghar Tiranga program called by our Prime Minister Narendra Modi ji. We've made it into Har Jagah Tiranga, where we waved our national flag above the sky today in an Indigo flight traveling from Hyderabad to Chandigarh. This was organized by Alai Balai Foundation. Tiranga, Har Ghar Tiranga, Har Ghar Tiranga. हर घर तिरंगा. Honorable PM Modi ji, let's celebrate my birthday today with Indigo support of तिरंगा, हर घर तिरंगा. तिरंगा, हर जगह तिरंगा. నేను యాక్చువల్లీ ఫస్ట్ అరవింద్ గారిని ఇక్కడ కలవగానే ఆయన ఒక మాట అన్నారు నాతో, నిఖిల్ ఏంటి అసలు నువ్వు బయటికి రావట్లేదు, కనబట్టలేదు, అసలు ఏమైపోయావు ఇది అని. సార్ నా జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని నేను యాక్చువల్లీ స్వయంపర్ మూవీ షూటింగ్ సార్, అందుకే నేను ఎక్కువ బయటికి రావట్లేదు. కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ ఫోన్ ఓపెన్ చేసినా, ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా నాకు మాత్రం కనబడేది మాత్రం ఎటు చూసినా వీళ్ళే. అండ్ పబ్లిసిటీ చాలా తగ్గింది అంటున్నారు. వాసుబాయ్ ఎక్కడున్నారు మీరు? అస్సలు పబ్లిసిటీ అన్నది మీ సినిమాకి చాలా చాలా ఉంది. పబ్లిక్లో ఆల్రెడీ అన్నది అందరూ నోట్లో ఉంది. ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ద ఫిలిం. అండ్ మొన్న నేను చూశాను, నితిన్ బ్రో వాజ్ మరి రోడ్డు మీద మీరు ఫుడ్ తింటున్నారు, అంత క్రూరంగా పబ్లిసిటీ చేస్తున్నారు. నాకు తెలుసు, ఇంతకుముందు నేను కూడా వాసుబాయ్తో పనిచేశాను. ఆయన పబ్లిసిటీ పిశాచి. ఆయన యాక్టర్స్ని చంపడానికైనా రెడీ, పట్టిన సినిమా మాత్రం పబ్లిసిటీ అవ్వాలి. సో నాకు తెలిసి ఈ సినిమాకి అంత పబ్లిసిటీ అవసరం లేదు. బట్ స్టిల్ నేను వచ్చింది ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక యంగ్ టీమ్ ముందుకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అండి. ఇక్కడ ఆల్రెడీ 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నారు. మ్యాడ్ కానీ, జాతిరత్నాలు కానీ, బేబీ కానీ. దే ఆర్ లైక్ ఒక చిన్న సినిమా కూడా ఒక హ్యూజ్ 100 కోట్ల సినిమాలు అవ్వచ్చు అని చెప్పేసి నిరూపించిన సినిమా. సో ఈ సినిమా కూడా అలాగే రేపు బాక్స్ ఆఫీస్ని బ్లాక్ బస్టర్ కింద నిలుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. విషెస్ చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది, కంటెంట్ బాగుంది. అండ్ నితిన్ బ్రో, ఐ థింక్ మ్యాడ్ తర్వాత ఫెంటాస్టిక్ ఫాలో అప్ సినిమా. యాజ్ అన్ యాక్టర్ నాకు తెలిసి ఇది ఇంకో స్టెప్ అవ్వబోతుంది మీకు ఆన్ యూర్ లాంగ్ జర్నీ. అండ్ సారిక, ఐ థింక్ యూ గోన్ టు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. మీ డైలాగ్ డైరీ అదిరిపోయింది. అలాగే ఆల్రెడీ నేను బీన్ లైక్ వాచింగ్ రాజ్ బ్రో అండ్ అంకిత్, వాళ్ళు మ్యాజిక్ చేయబోతున్నారు. నేను ఫస్ట్ డే వెళ్ళి చూడబోతున్నాను సినిమా. సో గైస్, ఐ హోప్ యూ గోన్ ఇంప్రెస్ అస్. అండ్ ఆల్రెడీ చాలామంది రివ్యూస్ ఇచ్చారు. ఇక్కడ ఎస్కేఎన్ బ్రో కూడా వచ్చేసి సినిమా చూసి సినిమా రివ్యూ ఇచ్చేశారు. రేటింగ్ ఎంత భయ్యా? ఒక 4 వేస్తుందా? సరే, మీ రేటింగ్ 4 ఎనీవేస్. సో గైస్, ప్లీజ్ August 15th ఈవినింగ్ నుంచి సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. సో వెళ్ళి చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్ అంజీ గారికి, ప్రొడ్యూసర్ విద్యా గారికి, పనివాస్ గారికి, అండ్ ద మెయిన్ మ్యాన్ అల్లు అరవింద్ గారికి. ఆయనకి ఎప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ యాక్టర్స్ అందరూ రుణపడి ఉండాలి. అంత పెద్ద బ్యానర్ని ఆయన అండగా ఇచ్చి హీస్ గివెన్ ఇట్ లైక్ అ బిగ్ ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఈరోజు వచ్చినందుకు కారణం కూడా హిజ్ ఫ్రెండ్లీనెస్, హిజ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్స్, అందుకే వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. 15th రోజు థియేటర్స్లో మనందరం కలిసి చూస్తున్నాం. ఆల్ రైట్,
See you, all the best. బట్ సినిమా కుటుంబంలో ఒక మెంబర్ లా ఇవాళ ఇక్కడికి వచ్చాను అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నితిన్ గారు యువర్ ప్రీవియస్ ఫిల్మ్ మ్యాడ్ ఆల్సో ఐ వాజ్ దేర్ సో ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ హియర్ టుడే అండ్ దీంట్లో అయితే ఐ థింక్ ద హ్యూమర్ నేను చాలా నాకు చాలా నచ్చే జానర్ అండి ఇది. అందుకే నేను ఎప్పుడు అనుదీప్ గారికి చెప్తూ ఉంటాను ఎప్పుడని నెక్స్ట్ అని, ఆయన ఎక్కడికి అది. బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. కంగ్రాచులేషన్స్ అంజీ గారు, ఆనెస్ట్లీ వెరీ వెరీ స్వీట్. మీరు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు. నాకు యాక్చువల్లీ గోదావరి అంటే చాలా ఇష్టం సిన్స్ గోదావరి సినిమా వచ్చినప్పటి నుంచి. అండ్ భాష తెలియడం వల్ల ఐ థింక్ చాలా అనుకూలంగా చాలా ఈజీగా అర్థం అవుతున్నాయి అండ్ ఆ స్లాంగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను బేసిక్గా. సో అయితే సో అలాగే మీరందరు కూడా వచ్చి సినిమా చూసి ఇదే August 15th అన్ని సినిమాలు వచ్చి చూడండి బికాస్ August 15th హాలిడే కాబట్టి ఇంకా పొద్దున్న నుంచి సాయంకాలం చాలా స్మార్ట్గా సెల్ఫీ తీసుకున్నాను నేను. పొద్దున్న నుంచి సాయంకాలం సినిమాలు చూసుకోవచ్చు. సో ఐ థింక్ రైట్ ఈవెన్ ఫ్రమ్ హరిశంకర్ గారు, రవితేజ గారు, అలాగే రామ్ గారు, పూరి జగన్నాథ్ గారు అందరూ విషెస్ పంపించారు త్రూ మీ ఆల్సో. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్ వాచ్ దిస్ ఫిల్మ్ August 15th. అసలు టైటిల్లోనే ఐ ఉందంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, చూడాల్సిందే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. కానీ అల్లు అరవింద్ గారు వెనకాల నుంచి వెరీ గుడ్ అమ్మ తొందరగా అయిపోగొట్టే సొప్పదాన్ని లేదు. కానీ ఇంకొకటి చెప్పాలని, మై ఫస్ట్ సెలబ్రేషన్ కోడిగుడ్డు కాదు నాన్న అయిపోయింది. కానీ నా ఫస్ట్ యాక్చువల్లీ పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు నాకు ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రిడిక్షన్ చేసిన మీరని. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు, విల్ కీప్ మీటింగ్ ఆల్వేస్ ఇన్ ఈవెంట్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. మన పాప పొద్దున మాట్లాడినప్పుడు నువ్వు అక్కడ దూరం నుంచి వచ్చావంట మన ఈ ఫంక్షన్కి అని అంటే, అంకుల్ నాకు ఫోన్ వస్తే గీతాష్ నుంచి ఓ మంచి హీరోయిన్ క్యారెక్టర్ కనుకుంటే నన్ను గెస్ట్ కింద పిలుస్తావు. బట్ at the same time I'm telling you are going to do a very good character in our banner. Nice of you. Thank you. నువ్వు ఇంకేదో ఒకటి డిన్నర్కి వెళ్ళాలన్నావు కదా, నువ్వు వెళ్ళిపో, పర్లేదు. రైట్, ఓకే. థ్యాంక్ యూ శ్రీలీల గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే వచ్చిన యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇతన్ని ఒకసారి ఆఫీస్కి ఇలా రమ్మని ఇందాక చెప్పాడు కదా, పిలిచినప్పుడు ఒకటి అడిగాను, బాబు మరి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్టీఆర్ బ్రదర్లేగా ఉండి కొడితే నలుగురు అడుపడిపోతారు, 10 మంది పైకి లెగుస్తారు, అలాంటి క్యారెక్టర్ కాదు కదా ఇది, మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ కథ, ఇది పర్వాలేదా అన్న. మరి ఏం చెప్పాడో తర్వాత ఎన్టీఆర్ గారితో మాట్లాడినప్పుడు, ఎవడ కష్టం పడాలండి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, ఎవడి డాష్ డాష్ వాడే అని అన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డావు, ఇందులో నీ టాలెంట్ నువ్వు చూపించావు కనుక న్యాచురల్గా పైకి వస్తావు. అలాగే అమ్మాయి కూడా చాలా, నేను పూజలో చూసి అమ్మాయిని, పూజలో సరిగ్గా డ్రెస్ అయ్యి రాలేదు, వాసుని పిలిచి నాకు చూపించిన అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయిని మార్చేసేవా అన్న. లేదు సార్ అదే అమ్మాయి సరిగ్గా డ్రెస్ అవ్వకుండా వచ్చింది. షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఫిలిం. చాలా బాగా చేశాం రియల్లీ. చానాళ్ళ తర్వాత వినోద్ గారు ఒక మంచి క్యారెక్టర్లో, అంటే మొత్తం వాళ్ళందరూ కష్టపడితే సినిమా నేను పట్టుకుపోయాడు లాస్ట్లో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.